Yeah, before starting the class, just I'm requesting you everyone. సో ఇప్పటి వరకు మీరు ఎలా నేర్చుకున్నారు అంటే యానిమేషన్ వీడియోస్ ఎలా ఉన్నాయి అండ్ ఈస్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫ్రమ్ ఎనీ అదర్ వీడియో ఫ్రమ్ యూట్యూబ్. యూట్యూబ్ లో చూసే ట్యూటోరియల్స్ కన్నా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ ఈ కోడింగ్స్ ని సో డీబగ్ చేసేవి. సో డీబగింగ్ సెషన్స్ అంటే డిస్కషన్ సెషన్స్, చిన్న చిన్న మిస్టేక్స్ ఇచ్చి బగ్ ఎక్కడ ఉంది అని కనిపెట్టమండం. సో దట్ కైండ్ ఆఫ్ ది లెర్నింగ్ ఈస్ రియల్లీ సంథింగ్ డిఫరెంట్ దెన్ ఎనీ అదర్ లెర్నింగ్. సో ఇన్ కేస్ ఇఫ్ యూ ఫీల్ సంథింగ్ స్పెషల్ కోడింగ్ మాక్సిమా దెన్ ఎనీ అదర్ లెర్నింగ్, జస్ట్ నార్మల్ గా ఐ విల్ షేర్ యూ ద లింక్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్. నేను లింక్ షేర్ చేస్తాను. ప్లీజ్ ప్రొవైడ్ యువర్ రివ్యూ ఆన్ కోడింగ్ మాక్సిమా ఇన్ గూగుల్. సో యాక్చువల్గా హౌ ఇట్ ఈస్, సో యానిమేషన్ వీడియోస్ ఎలా హెల్ప్ చేస్తున్నాయి, ఆ డిస్కషన్ సెషన్స్ ఎలా ఉన్నాయి. సో జస్ట్ వాట్ ఎవర్ యూ ఫీల్. సో నార్మల్గా సో నార్మల్ లెర్నింగ్ కంటే ఈ కైండ్ ఆఫ్ లెర్నింగ్ ఎలా స్పెషల్గా ఉందని సో ప్రొవైడ్ చేయండి. లేకపోతే ఇన్ కేస్ జస్ట్ కోడింగ్ మాక్సిమా అని టైప్ చేసినా వస్తుంది. యూ కెన్ గివ్ రివ్యూ హియర్ ఇట్ సెల్ఫ్. సో యూ కెన్ రైట్ రివ్యూ లైక్ హియర్. లేదు ఆల్వేస్లీ ఐ విల్ షేర్ యూ దిస్ లింక్. సో రివ్యూస్ లింక్ నేను పెడతాను వాట్సాప్ లో. జస్ట్ మీ ఈ 2 weeks క్లాసెస్ లో మీ ఒపీనియన్ ఎలా ఉంది, సో హౌ యూ ఫీల్ ఆన్ ది కోడింగ్ మాక్సిమా అని జస్ట్ గివ్ యువర్ ఒపీనియన్. సో అండ్ ఈ రికార్డింగ్ వీడియోస్ చూసిన వాళ్ళు కూడా జస్ట్ ఫస్ట్ రివ్యూ ఇచ్చి దెన్ గో ఫర్ ది రికార్డింగ్ వీడియోస్ హూ ఆర్ వాచింగ్ రికార్డింగ్స్. దట్ మీన్స్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ రికార్డింగ్స్. వై? బికాస్ ఈవెన్ ఏడబ్ల్యూఎస్ లో హోస్ట్ చేసాము, ఈవెన్ విత్ ఇన్ 5 days లోనే ఫ్రీ లిమిట్ ని దాటేస్తుంది అనమాట. సో 80% ఎవ్రీడే మోర్ దాన్ 1000 రిక్వెస్ట్ వస్తున్నాయి. సో ఈవెన్ ఈ రోజు అప్పుడే 1776 times కోడింగ్ మాక్సిమం ఓపెన్. సో ఎవ్రీడే ద ఫ్రీ లిమిట్ ఈస్ దాటేస్తుంది. 2000 రిక్వెస్ట్ ఉంటుంది యూసేజ్ లిమిట్ పర్ డే. సో ఇట్ ఈస్ క్రాసింగ్ 2000 రిక్వెస్ట్. సో పీపుల్ హూ ఆర్ వాచింగ్ రికార్డింగ్స్, please share your review for the coding magna. I will send this link in WhatsApp group and also in Instagram page as well. So today, okay, let's start today's class, type conversions and patterns printing. So this was like a fun. ఈ క్లాస్ అనేది చాలా ఈజీ అండ్ బిట్ ఫన్ ఉంటుంది. ప్యాటర్న్స్ ప్రింటింగ్ రియల్లీ ఫన్. ఈవెన్ మీరు కోడ్ ఎలా రాసినా ఏదో ఒక అవుట్పుట్ వస్తుంది అనమాట మీకు ప్యాటర్న్స్ ప్రింటింగ్ అంటే. So let's start from the type conversions. Type conversions is the very small class. I will explain you the type conversion. Type conversions ante enti ante, the first of all, changing the data from one type to another type. అంటే ఒక ఇంటిజర్ డేటాని డబుల్ లోకి మార్చడం కానీ, డబుల్ డేటాని ఇంట్లోకి మార్చడం కానీ, ఇంటి డేటాని లాంగ్ లోకి మార్చడం కానీ, లాంగ్ డేటాని ఇంట్లోకి మార్చడం కానీ, లేకపోతే ఇంటి డేటాని క్యారెక్టర్ లో కూడా మనం మార్చవచ్చు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద ASCII కాన్సెప్ట్. ఇలా మార్చే విధానాన్ని టైప్ కన్వర్షన్స్ అంటాం. సో ఇందులో 2 kind of టైప్ కన్వర్షన్స్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ వాజ్ ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్. The second one was explicit type conversion. See, per suppose implicit type conversion lo enti ante there is a no data loss. No data loss. It is also called as a safe conversion. సో దీన్ని ఏమంటారంటే హియర్ ఇస్ ఏ డేటా లాస్ ఉంటుంది. సో దెన్ ఇట్ ఈస్
డేటా లాస్ అవుతాం కాబట్టి ఆల్వేస్లీ ఇట్ ఈస్ ఏ అన్సేఫ్ కన్వర్షన్. సో ఫర్ సపోజ్ ఫర్ an example 2 and 2.0 both values are same or not? Same or not? True or false? Both values are same or not? Yeah, true, exactly same. So which is true? Now I will tell you 2.5 and 2 same or different? Yes, different, obviously false. సో ఇప్పుడు ఇక్కడ మీకు తెలుస్తుంది అనమాట రెండింటికి ఎగ్జాంపుల్. ఇది ఇంప్లిసిట్ కన్వర్షన్ కి, ఇంప్లిసిట్ అంటే సేఫ్ ఆపరేషన్. ఇప్పుడు 2 అనేది ఏంటి? ఇంటిజర్. ఇంట్ డబల్ కింద చేంజ్ అయితే దెర్ ఇస్ అ నో ప్రాబ్లం, ఎందుకంటే 2 విల్ బికమ్ యాజ్ ఎ 2.0. బట్ వెన్ యు ఆర్ కన్వర్టింగ్ డబల్ టు ఇంట్, డబల్ ని ఇంటి కింద మార్చినప్పుడు ఆ 0.5 అనేది లాస్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ది ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్. సో ఇక్కడ డేటా లాస్ అనేది ఉంది. ఐ విల్ షో యూ ఎన్ ఎగ్జాంపుల్. ఫర్ సపోజ్ ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అన్నాను, డబల్ డి ఈక్వల్ టు ఏ అని ఈజీగా నేను అసైన్ చేసేది. సో ఇప్పుడు నేను ఇఫ్ ఐ ప్రింట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్డి అండ్ ఇట్ విల్ ప్రింట్ 10.0. సో ఇక్కడ డేటా లాస్ అనేది ఏది లేదు. సో ఇది ఇంప్లిసిట్ కన్వర్షన్. సో ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటే ఏంటి అంటే ఫర్ సపోజ్ డబల్ డి ఈక్వల్ టు 11.85 అనేది ఉంది. సో ఇంట్ ఐ ఈక్వల్ టు డి అన్నాను అనుకోండి, ఇట్ విల్ త్రో ఎన్ ఎర్రర్. ఎర్రర్ ఎందుకు సేవ్ చేద్దాం అంటే ఇట్ ఈస్ ఎన్ అన్సేఫ్ ఆపరేషన్. అంటే డిలో 11.85 ఉంది, ఐ కాంట్ అసైన్ దట్ డి టు ఏ ఇంటిజర్ వేరియబుల్. వై? బికాస్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ ద డేటా. అప్పుడు నేను చెప్పాలి ఐ నో, నాకేం జరుగుద్దో తెలుసు, ప్లీజ్ కన్వర్ట్ ఇట్. అప్పుడు ఏమవుద్ది అంటే ఇఫ్ ఐ ప్రింట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఐ, ఇట్ విల్ ప్రింట్ 11, విచ్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్లిసిట్ గా మనం చెప్పాలి కన్వర్ట్ చెయ్యి అని. యూ హ్యావ్ టు కమాండ్ దిస్. సో దీనికి ఏం చేయాలంటే మనం ఏ డేటా టైప్ కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ డేటా టైప్ ని బ్రాకెట్స్ లో పెట్టి యూ హ్యావ్ టు పుట్ ద యువర్ వేరియబుల్ అదర్ సైడ్. సో ఇస్ ఎవ్రీవన్ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద ఇంప్లిసిట్ కన్వర్షన్ అండ్ వాట్ ఈస్ ద ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్? యా, గుడ్. సో దిస్ ఇస్ టైప్ కన్వర్షన్స్ అనేది చాలా సింపుల్. అండ్ ఇప్పుడు ఈ డబుల్ కానీ, సో నార్మల్ గా ఇంట్ కానీ, డబుల్ కానీ, బైట్ కానీ, లాంగ్ కానీ, ఇవన్నీ నెంబర్స్ కి సంబంధించినవి. సో ఇంట్ నుంచి బయటకి కన్వర్ట్ చేస్తే ఎక్స్ప్లిసిట్, అంటే హయ్యర్ డేటా టైప్ నుంచి లోయర్ డేటా టైప్ చేంజ్ చేయాలి అంటే అది ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్. లోయర్ డేటా టైప్ నుంచి హయ్యర్ డేటా టైప్ చేంజ్ చేసినప్పుడు దెర్ ఇస్ ఎ నో పాయింట్ ఆఫ్ డేటా లూజింగ్. సో దట్ వాజ్ ద ఇంప్లిసిట్ కన్వర్షన్. సో దట్ వాజ్ గుడ్. సో వాట్ అబౌట్ ద క్యారెక్టర్స్? సో char c equal to, I asked a, int I equal to c. కెన్ ఐ, ఇది నాకు ఎర్రర్ వస్తుందా ఎర్రర్ రాదా? ఈజ్ ఇట్ విల్ గివ్ మీ ఎర్రర్ ఆర్ నాట్? సో ఎర్రర్ వస్తుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే అది క్యారెక్టర్ ఏని ఐలోకి ఎలా మార్చాలి అని అడుగుతున్నాం. అండ్ ఐ విల్ షో యూ ఏ టేబుల్ విచ్ ఈస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టేబుల్ నేను ఇప్పుడు చూపిస్తుంది.
సో నేను మీకు డేటా టైప్ చెప్పినప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్పాను. సో హౌ మెనీ పీపుల్ రిమెంబర్ హౌ టు అదే ఒక సిస్టమ్ ఏదైనా మిషన్ డేటాని ఏ ఫార్మాట్ లో స్టోర్ చేసుకుంటది, ఎనీ కైండ్ ఆఫ్ డేటా. లివ్ ఇట్ అబౌట్ డేటా టైప్. ప్లీజ్ ఆన్సర్. బైనరీ, రైట్? సో ఓకే, బైనరీ ఏంటి? ఆల్వేస్లీ బైనరీ అవుట్పుట్ ఏమవుద్ది అల్టిమేట్లీ? ఒక బైనరీ వాట్ ఈస్ ద అల్టిమేట్లీ అంటే ఇప్పుడు 0 1s ఉంటాయి. ఓకే, ఇప్పుడు 0 1 0 1 ఉందనుకో, దాని రిజల్ట్ ఏంటి? అల్టిమేట్లీ ఒక హ్యూమన్ ఫైండ్ అవుట్ చేసే రిజల్ట్ ఏ డేటా వస్తుంది? బిట్స్ అండ్ బైట్స్. ఓకే, ద క్వశ్చన్ ఈస్ నాట్ ఆస్క్డ్ ప్రాపర్లీ. నో నో ట్రూ ఆర్ ఫాల్స్ ఈజ్ ఎ నెంబర్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే క్వశ్చన్ సరిగ్గా అడగలేదు. ఇంట్ అవ్వచ్చు, డబుల్ అవ్వచ్చు, లాంగ్ అవ్వచ్చు, ఎనీథింగ్. 101 అంటే ఆల్వేస్లీ వాట్ ఈస్ ద రిజల్ట్? సో 1 2 4 పెడితే 4 + 1 5. సో అల్టిమేట్లీ ఎనీ ఇప్పుడు ఎన్ని బైనరీ నెంబర్స్, ఎంత లాంగ్ నెంబర్ ఉన్నా మనకు వచ్చేది ఏంటంటే అల్టిమేట్లీ ఏ నెంబర్. దాని డేటా టైప్ వదిలేండి, అది లాంగ్ అవ్వచ్చు, ఇంట్ అవ్వచ్చు, డబుల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ వుడ్ బి. సో ఎనీ బైనరీ డిజిట్స్ అన్నిటిని వాట్ ఇట్ రిప్రజెంట్, ఏ నెంబర్ ని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, బైనరీ ఓన్లీ నెంబర్ మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. వీ కన్వర్ట్ బైనరీ ఇంటూ ఏ నెంబర్ ఓన్లీ. మన కీబోర్డ్ లో మనకు కనిపించే ప్రతి క్యారెక్టర్ కి ఒక నెంబర్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ దాన్నే ఏమంటారు అంటే యాస్కీ నెంబర్ అంటారు అనమాట. యాస్కీ వాల్యూస్ అంటే ఏంటి అంటే మన కంప్యూటర్ లో కనిపించే ప్రతి కీబోర్డ్, అంటే ఇప్పుడు నేను హలో అనే ఆ లెటర్స్ స్టోర్ చేస్తున్నాను అనుకో, ఇప్పుడు నెంబర్ అయితే 1s and 0s లోకి మారిపోతుంది. మరి హెచ్ అనే క్యారెక్టర్ ఇచ్చాను. కంప్యూటర్ ఆల్వేస్లీ మనం ఫోటోలు ఇచ్చినా, వీడియోలు ఇచ్చినా, ఏమి ఇచ్చినా 1s and 0s లో స్టోర్ చేసుకుంటది అనుకుంటున్నాం. మెమరీ లీడ్స్ ఆల్వేస్ స్టోర్స్ 1s and 0s. మరి ఇప్పుడు మనం లెటర్స్ ఇస్తున్నప్పుడు అవి నెంబర్స్ కాదు కదా, బైనరీ నెంబర్స్ కాదు కదా. హౌ ఇట్ విల్ స్టోర్? సో ఇట్ విల్ స్టోర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ASCII వాల్యూ. సి ఇప్పుడు నేను 0 ఇచ్చాను అనుకోండి, 0 స్టోర్ అవ్వదు. సో 0 అనే క్యారెక్టర్ యొక్క ASCII వాల్యూ ఎంత ఉందో అది స్టోర్ అవుతుంది. 48 అనే బైనరీ నెంబర్ లా స్టోర్ అవుతుంది 0 అనేది. సో ఇంకోండి, ఇవన్నీ కీబోర్డ్ లో కొట్టే క్యారెక్టర్స్. నల్ కానీ, ఎట్ కానీ, డిలేట్ కానీ, ఆల్ బటన్స్ అంటే మన కాంబినేషన్ బటన్స్ కూడా అనమాట. కంట్రోల్ జే అంటే కంట్రోల్ జెడ్, కంట్రోల్ వై, కంట్రోల్ ఎక్స్, సో కంట్రోల్ పి, కంట్రోల్ సి. సో మనం వాడే ప్రతి కాంబినేషన్ లెటర్స్ కి ఒక ASCII వాల్యూ ఉంటుంది. ఫర్ సపోజ్ స్మాల్ ఏకి ASCII వాల్యూ ఎంత అంటే 97. ఇప్పుడు నేను system.out.println ఐ పెట్టాను అనుకోండి, 97 వస్తుంది. ఎంతమందికి అర్థమైంది ఈ టేబుల్ బేసిక్ గా? ఈస్ దేర్ ఎనీవన్ హూ హ్యావెంట్ అండర్స్టూడ్ దిస్? ASCII టేబుల్ అర్థం కాని వాళ్ళు ఉన్నారా? ఓకే, ప్లీజ్ రెస్పాండ్. ద పీపుల్ హూ హ్యావెంట్ అండర్స్టూడ్ జస్ట్ టైప్ మీ అని టైప్ చేయండి చాట్ లో, ఎవరికైతే అర్థం కాలేదో. ఓకే ఓకే, నో ప్రాబ్లం, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఈ టేబుల్ అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి లెటర్ కి, ప్రతి సింబల్ కి, ప్రతి నెంబర్ కి ఒక ASCII వాల్యూ ఉంటుంది. ఇది క్లియర్ అయిందా? అంటే ఏ నెంబర్ కి ఏ ASCII వాల్యూ ఈ టేబుల్లో ఉన్నాయి. మనకు కనిపించే ప్రతి స్పెషల్ క్యారెక్టర్ కి, ప్రతి నెంబర్ కి ఒక ASCII వాల్యూ ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? ప్రతి క్యారెక్టర్ కి ఒక ASCII వాల్యూ ఉంటుంది అనేది క్లియర్ అయిందా? ఓకే, లెట్ మీ షేర్ మై ట్యాబ్. ఓకే, ఇక్కడ క్లియర్ అయితే ఐ కెన్ మీకు చాలా ఈజీ అర్థం చేసుకుంటాం. జస్ట్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్.
ఫర్ సపోజ్ నా యొక్క స్మాల్ ఏ క్యారెక్టర్ యొక్క యాస్కీ వాల్యూ 97. ఇప్పుడు ఇంట్ ఐ ఈక్వల్ టు అని ఒక క్యారెక్టర్ అసైన్ చేశాను అనుకోండి, ఈ క్యారెక్టర్ యొక్క యాస్కీ వాల్యూ ప్రింట్ అవుతుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఐ అంటే ఇట్ విల్ ప్రింట్ 97 హియర్. ఫర్ సపోజ్ క్యార్, మళ్ళీ సేమ్ వేరియబుల్స్ వాడుతున్నాను అనుకోవద్దు, ఇది యాక్చువల్ ప్రోగ్రామ్ కాదు, ఎగ్జాంపుల్స్ కాబట్టి సేమ్ వేరియబుల్ నేను వాడతాను. క్యార్ సి ఈక్వల్ టు ఫర్ సపోజ్ 9 అని ఇచ్చాను. ఇంట్ ఐ ఈక్వల్ టు సి అన్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఐ ప్రింట్ చేస్తే ఈజ్ ఇట్ విల్ ప్రింట్ 9 హియర్ ఆర్ నాట్. ఎవరికైతే అర్థం కాలేదో అన్నారో వాళ్ళు మాత్రమే రిప్లై ఇవ్వండి చాట్. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఐ అంటే 9 ప్రింట్ అవుతా ప్రింట్ అవుదా? 9 ఈజ్ నాట్ ఏ నెంబర్ యాజ్ ఎ క్యారెక్టర్ గా నేను పాయింట్అవుట్ చేశాను. ఓన్లీ 2 people ఆన్సర్. ఇందాక చాలా మంది అర్థం కాలేదన్నారు. బట్ డోంట్ నో అంటే డోంట్ నో అనేది అనండి. ఈజ్ ఇట్ 9 విల్ ప్రింట్ ఆర్ నాట్? ఓకే, 9 విల్ నాట్ ప్రింట్. హియర్ 57 ప్రింట్ అవుతుంది. 9 అనే ఒక లెటర్ కి యాస్కీ వాల్యూ ఎంత అంటే 57 ఆ టేబుల్లో ఉండాలి. జస్ట్ లైక్ దిస్, స్మాల్ ఏ కి 97 ఎలాగో 9 కి 57 అలా. మన స్పెషల్ క్యారెక్టర్ కానీ @ కానీ 0 కానీ అంటే మన కీబోర్డ్ లో కనిపించే ప్రతి క్యారెక్టర్ కి యాస్కీ వాల్యూ ఉంటుంది. మనం క్యారెక్టర్ ని నెంబర్ కింద మార్చినప్పుడు ఆ క్యారెక్టర్ యొక్క యాస్కీ వాల్యూ వస్తుంది నెంబర్ లోకి. నౌ ఈజ్ ఎవ్రీవన్ క్లియర్? అంటే టైప్ కన్వర్షన్ లో మనం క్యారెక్టర్ ని నెంబర్ కింద మార్చొచ్చు అని చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నమాట ఈ యాస్కీ. బట్ నాట్ ఓన్లీ ఫర్ దిస్, యాస్కీ ఇస్ ఏ బిట్ ఇంపార్టెంట్. తర్వాత మీకు తెలుస్తుంది యాస్కీ వాల్యూస్ ఎంత ఇంపార్టెంటో. బట్ యూ హ్యావ్ టు, వాట్ ఈజ్ యాస్కీ అనేది తెలియదు. ప్రతి క్యారెక్టర్ కి ఒక నెంబర్ ఉంటుంది, దట్ ఈస్ అన్ యాస్కీ వాల్యూ. యాస్కీ నెంబర్ అంటే ఓకే, డన్. సో ద టైప్ కన్వర్షన్స్ ఆర్ డన్. These type conversions clear for everyone? Implicit type conversion, explicit type conversion, and character to number. Okay, nice, thank you. So now we will go with PT patterns printing. So patterns printing is the fun, really a fun programming. So normal ga how many people are good స్ట్రాంగ్ నెంబర్ అనే కోడ్ ఎంత మంది చేశారు? స్ట్రాంగ్ నెంబర్ ఎగ్జిక్యూషన్ నేను ఇచ్చిన హోంవర్క్ లో హౌ మెనీ ఆఫ్ పీపుల్ కంప్లీటెడ్ స్ట్రాంగ్ నెంబర్? ఓకే హర్ష, రిమైనింగ్ పీపుల్? ఓకే రమ్య, గుడ్. ఓన్లీ ఫ్యూ పీపుల్. ఓకే మహేష్, గుడ్. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరు మాత్రం ప్రాక్టీస్ చేయకపోతే కష్టం. సో నేనేమి కొన్ని కోర్సెస్ లాగా ఒక ప్రాబ్లం చెప్పి 10-15 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసేయండి అని, లేకపోతే ఒక థియరీ కాన్సెప్ట్ చెప్పి, సో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఒక చిన్న థియరీ కాన్సెప్ట్ లాగా చెప్పి హోంవర్క్ కింద ప్రాక్టీస్ చేసేయడమో లేకపోతే ఏ మెటీరియల్లో చేయమనో చెప్పట్లేదు. సో ఈవెన్ హోంవర్క్స్ ఇచ్చిన వాటికి కూడా నేను డిస్కషన్ పెడుతున్నాను. అండ్ ప్రతి దానికి ఐ ప్రొవైడెడ్ అనే లైన్ బై లైన్. ఒకవేళ మీకు క్లాసెస్, డిస్కషన్ క్లాసెస్ జాయిన్ అవ్వలేకపోయినా రికార్డింగ్ చూసినా సరే ఈజీ అవ్వడానికి ప్రతి ప్రాబ్లంకి యానిమేషన్ వీడియోలు కూడా పెట్టారు. సో వితౌట్ ఎన్ ప్రాక్టీస్ కోడింగ్ ఈజ్ అన్ ఇంపాసిబుల్ థింగ్. సో నేను ఆ ప్రాక్టీస్ ని చాలా చాలా ఈజీ చేశాను. అండ్ ప్లీజ్ ప్రాక్టీస్, ఎందుకంటే ఇప్పుడు నేను లూప్ ఉంటుంది ప్యాటర్న్స్ ప్రింటింగ్. మీరు ఇప్పటి వరకు ఒక లూప్ రాయలేదు అంటే మాత్రం ఇది అర్థం కావట్లేదు నాకు అంటే నేనేం చేయలేను అనమాట. సో ఫస్ట్ ప్రాక్టీస్. నేను స్ట్రాంగ్ నెంబర్ ని అందుకే పెట్టాను హోంవర్క్ లో, అంటే ఒక లూప్ లో ఇంకో లూప్ రాయడం మీకు తెలుస్తుంది అని. సో ఫర్ సపోజ్ ఇఫ్ మై ఇంట్ ఎన్ ఈక్వల్ టు 5, సో నేను నా ఇంట్ ఎన్ అనేది 5 అని ఇచ్చాను అనుకోండి. జస్ట్ ఐ వాంట్ టు ప్రింట్ 5 స్టార్స్.
సో ఈ 5 స్టార్స్ కూడా ఐ వాంట్ టు ప్రింట్ ఇన్ 5 లైన్స్. సో 5 స్టార్స్ ని నేను 5 లైన్స్ లో ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఇఫ్ మై ఎన్ ఈస్ 5, ఇఫ్ మై ఎన్ ఈస్ 4, ఐ వాంట్ టు ప్రింట్ 4 స్టార్స్ ఇన్ 4 లైన్స్. ప్రతి స్టార్ కి మధ్యలో స్పేస్ పెట్టుకుంటానో లేదో నా ఇష్టం. ఐ విల్ పుట్ స్పేస్ ఆర్ నాట్. సో ఇప్పుడు నేను ఏ లూప్ రాస్తే, అంటే ఇప్పుడు నేను స్టార్స్ ని ప్రతిసారి ప్రింట్ చేస్తున్నాను కదా, సో నేను ఏ లూప్ రాస్తే బెటర్? విచ్ లూప్ ఇస్ ద బెటర్? అసలు ఆ లూప్ వాడాలి అని అంటే క్లారిటీగా తెలిసింది కదా అందరికి. అంటే ఐఎమ్ రిపీటింగ్ సమ్ ఆపరేషన్. ఓకే, నైస్, గుడ్ ఆన్సర్స్. ఓకే, ఫర్ వాట్ ఈస్ మై ఇనిషియలైజేషన్? Can someone type what for loop I have to write? Complete condition and operation తో పాటు. Yes, exactly. And all answers are correct. Even I equal to 1 పెట్టుకున్నా కరెక్టే, I equal to 0 పెట్టుకున్నా కరెక్టే. int I equal to 0 పెట్టుకుంటే నాకు 5 టైమ్స్ తిరగాలి కాబట్టి I less than n అంటాను. ఇన్ కేస్ ఇదే లూప్ నేను 5 టైమ్స్ కూడా ఎలా చెప్పొచ్చు? ఫర్ int I equal to 1 అని పెట్టుకుంటే I less than or equal to 5 అంటాను. ఇట్ హ్యాస్ టు బి రిటర్న్ టిల్ 5. n+1 పెట్టుకోని అవసరం లేదు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టుకున్నా సరిపోతుంది నాకు. సో లెస్ దాన్ n+1 అనేది ఇట్స్ నాట్ రికమెండెడ్, ఎందుకంటే మనం ఇంకొక ఎక్స్ట్రా ఆపరేషన్ చేస్తున్నాం అనమాట. బట్ హియర్ ద ఓన్లీ కంపారిజన్, ఇట్స్ నాట్ ఇన్ ఎనీ ఎక్స్ట్రా ఆపరేషన్. ప్రతిసారి n+1 అయ్యి మళ్ళీ కంపేర్ చేసుకుంటాం. ఎవ్రీ ఇటరేషన్ కి ఒక ఎక్స్ట్రా ఆపరేషన్ చేస్తున్నట్టు అన్నెసరీగా, ఇన్ కేస్ ఇఫ్ యూ పుట్ n+1. సో ఐదర్ వేస్ ఆర్ ద కరెక్ట్. సో ఓకే, నేను 5 టైమ్స్ ఈ ఫర్ లూప్ ని తిప్పుతున్నాను. బట్ నాకు కావాల్సింది ఓన్లీ 5 స్టార్స్ మాత్రమే కాదు కదా. ఇక్కడ నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అంటే సింగిల్ లైన్ లో ప్రింట్ చేయాలంటే ప్రింట్ కాబట్టి డబుల్ కోట్స్ లో స్టార్ అని పెట్టాను అంటే 5 స్టార్స్ ప్రింట్ అవుతాయి. బట్ నాకు 5 స్టార్స్ కాదు ప్రింట్ అవ్వాల్సి, 5 స్టార్స్ 5 లైన్స్ లో ప్రింట్ అవ్వాలి. వాట్ షుడ్ ఐ డూ? ఏం చేయొచ్చు నేను? ఓకే, నైస్, గుడ్ ఆన్సర్స్. సో ఇక్కడ నేను 5 స్టార్ని ప్రింట్ చేయడం మానేసి, ఓకే ఈ లూప్ 5 సార్లు తిరుగుతుందని నాకు తెలిసింది. నేను 5 స్టార్ని 5 సార్లు ప్రింట్ చేయాలి. సో జే ఇంకో వేరే వేరియబుల్ తీసుకోవాలి, ఐ తీసుకోకూడదు. జే లెస్ దాన్ ఎన్, జే ప్లస్ ప్లస్, మీరు ఏ వేరియబుల్ నేమ్ తీసుకున్నా పర్లేదు, ఐ ఆల్రెడీ యూజ్డ్ కాబట్టి సేమ్ లూప్ లో వాడుకో. సో ఇక్కడ నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్టార్ అని పెట్టుకున్నాను అనుకో, ఈ లూప్ 5 స్టార్లు ప్రింట్ చేద్ది. ఎన్నిసార్లు ప్రింట్ చేద్ది? 5 సార్లు ప్రింట్ చేద్ది. అంటే ఈ ఫర్ లూప్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద 5 టైమ్స్ ఇఫ్ మై n ఈక్వల్ టు 5 అయితే. సో ఇప్పుడు అవుట్పుట్ నాకు కరెక్ట్ గా వస్తుందా రాదా? నేను ఏ ప్యాటర్న్ లో అయితే ప్రింట్ చేయాలనుకుంటున్నానో ఈ మోడల్లో అవుట్పుట్ వస్తుందా రాదా? ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. ఎందుకు రాదు? ఎగ్జాక్ట్లీ, ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనే రాద్దాం అనుకున్నా, ఇట్స్ నాట్ ప్రింట్ ఎల్ అని రాద్దాం అనుకోలేదు. సో ప్రింట్ ఎల్ అని రాయను కాబట్టి 5 స్టార్లు ప్రింట్ అయ్యి దాని పక్కన 5, దాని పక్కన 5, దాని పక్కన 5 ప్రింట్ అవుతాయి. ఇప్పుడు ఈ లూప్ తిరిగేసరికి నాకు ఏం అర్థమైంది? ఇట్ విల్ ప్రింట్ 5 స్టార్స్. 5 స్టార్స్ ప్రింట్ అవగానే కొత్త లైన్కి వెళ్ళిపోవాలి. అందుకు నేను ఇక్కడ ఒక సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, ఒక న్యూ ప్రింట్ ఎల్ఎన్ రాసుకుంటాను, ఇక్కడ ప్రింట్ రాస్తాను. నౌ ఇట్ విల్ ప్రింట్ సో 5 స్టార్స్ 5 టైమ్స్. సో ఇది ఎలా అవుతుందో నేను చెప్తాను.
ట్రేస్ చేస్తాను. ఈ ప్రోగ్రామ్ ని నేను ట్రేస్ చేస్తాను. I ఈక్వల్ టు 0. I లెస్ దాన్ n. ట్రూ ఆర్ ఫాల్స్? అండ్ చాలా పైన అండి, ప్రతి ప్రాబ్లం కి లూప్ ని ట్రేస్ చేయాలి అంటే చాలా ఎక్కువ టైం పట్టేది. ట్రూ, రైట్? సో లూప్ లోకి వెళ్ళింది. J ఈక్వల్ టు 0. J లెస్ దాన్ 5. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ఇప్పుడు J ఈక్వల్ టు 1 అయింది. J లెస్ దాన్ 5. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. నైస్. J ఈక్వల్ టు 2 అయింది. J లెస్ దాన్ 5. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. నైస్. J ఈక్వల్ టు 3. J less than 5. True. J equal to 4. J less than 5. True. J equal to 5. J less than 5. Is it true or false? Now it is false. Now my inner loop was breaked, not complete. ఈ లూప్ ఒకసారి రిపీట్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది ఆ లూప్. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వెళ్ళింది, కొత్త లైన్ ఒకటి ప్రింట్ చేసుకుని పైకి వెళ్ళింది మళ్ళీ. ఇప్పుడు I ఈక్వల్ టు 0 నుంచి ఎంత అవుద్ది? 1. I equal to 1. I less than 5. True or false? True. మళ్ళీ ఇప్పుడు J వాల్యూ ఎంత అవుతుంది? What is the J value now? Oh, I'm initializing it to 0. Yeah, yes, good. సో ఏమవుతుంది అంటే J వాల్యూ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ బ్రేసెస్ అయిపోగానే J ఎవరో ఎవరికే తెలియదు. ఇట్ వాస్ రిలేటెడ్, పోయింది. కళ్యాణి, ఇట్ ఈస్ 0. సో నౌ J ఈక్వల్ టు 0. J less than 5. True or false? True. J equal to 1. J less than 5. True. Mali J equal to 2. J less than 5. True. J equal to 3. J less than 5. True. J equal to 4. J less than 5. True. J equal to 5. J less than 5, which is false. The loop will break. Now again, I equal to 2 out. Mali. I less than 5. True or false? Alwaysly true. మళ్ళీ J. సో మళ్ళీ J ఈక్వల్ టు 1 2 3 4 5 రాయినా, లేకపోతే జస్ట్ నార్మల్ గా షార్ట్ కట్లు ఇలా రాసేనా? 4 వరకు తిరుగుతుంది. ఓకే, నైస్, గుడ్. ఎవరీవన్ అండర్స్టాండింగ్. అగైన్ I ఈక్వల్ టు 3 అవుతుంది. మళ్ళీ I లెస్ దాన్ 5. ట్రూ. మళ్ళీ J సేమ్ 0 1 2 3 4 అవుతుంది. 5 దగ్గర ఫెయిల్ అవుతుంది. I ఈక్వల్ టు 4. I less than 5. Again true. Mali J 0 1 2 3 4. Now I equal to 5. I less than 5, which is false. Then it will break. So is it clear? Loop in loop ఎలా వర్క్ అవుతుందో అర్థం కానోళ్ళు ఎవరైనా ఉన్నారా? The people who is clear, fine. ఎవరైనా అర్థం కానోళ్ళు ఉంటే మీ అనండి. So in case everyone is good, we will go into the next pattern. Okay, good, nice. Now, my next pattern was so in case my n equal to 5, na n అనేది 5 అయితే ఫస్ట్ లైన్ లో I want to print only 1 star, సెకండ్ లైన్ లో 2 stars, థర్డ్ లైన్ లో 3 stars, ఫోర్త్ లైన్ లో 4 stars, ఫిఫ్త్ లైన్ లో 5 stars. So question is clear for everyone? So now tell me, నార్మల్ గా ప్యాటర్న్స్ అన్నిటికి ఫర్ లూపే తీసుకుంటాం.
ఫర్. సో ఏం రాయను ఈ ఫర్ లూప్ లో? వాట్ షుడ్ ఐ హ్యావ్ టు రైట్ ఇన్ ద ఫస్ట్ ఫర్ లూప్? డెఫినెట్లీ ఇక్కడ కూడా ఇన్నర్ లూపే కావాలి. లూప్ ఇన్ ఏ లూప్. వాట్ ఈస్ మై ఇనిషియలైజేషన్, వాట్ ఈస్ మై కండిషన్, వాట్ ఈస్ మై ఆపరేషన్. ఓకే, గుడ్, వెరీ గుడ్. నాకు ఇక్కడ కూడా 5 rows కావాలి కాబట్టి ఎప్పుడు కూడా ఫస్ట్ ఫర్ లూప్ అంటే అవుటర్ ఫర్ లూప్ రోస్ ని పాయింట్అవుట్ చేయాలి. ఎన్ని రోస్ కావాలి అని. I equal to 0, I less than and I plus plus. Now tell me, what is my inner loop? ఎవరైనా కనిపెట్టగలరా? గుడ్, గుడ్ ఆన్సర్స్, నైస్. సో ఇప్పుడు నార్మల్ గా ద పీపుల్ హూ హ్యావెంట్ ఆన్సర్డ్, చూడండి మనం ఇక్కడ ఒకటి గమనించాలి. మై I ఈక్వల్ టు 0 అన్నప్పుడు J ఈక్వల్ టు J ఎన్నిసార్లు తిరగాలి? 1 టైం తిరగాలి, అంటే ఒక స్టార్ ప్రింట్ అవుతుంది. I ఈక్వల్ టు 1 అప్పుడు J ఈక్వల్ టు అనకూడదు, J ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి? J హౌ మెనీ టైమ్స్ రిపీట్ అవ్వాలి? 1 టైమ్స్ కౌంట్. సో I ఈక్వల్ టు 1 అన్నప్పుడు J ఎన్నిసార్లు తిరగాలి? 2 టైమ్స్ తిరగాలి. లైక్ ఇది 0, 1, 2, 3, 4 అనుకుంటే. సో I ఈక్వల్ టు 2 అయినప్పుడు J ఈక్వల్ టు 3 టైమ్స్ తిరగాలి. I ఈక్వల్ టు 3 అయినప్పుడు J ఈక్వల్ టు 4 టైమ్స్ తిరగాలి. I ఈక్వల్ టు 4 అయినప్పుడు J ఈక్వల్ టు 5 టైమ్స్ తిరగాలి. సో లాట్ ఆఫ్ పీపుల్ సే దట్ J ఈక్వల్ టు ఫర్ int J ఈక్వల్ టు 0, J లెస్ దాన్ I, J ప్లస్ ప్లస్ అన్నారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్. సో I ఈక్వల్ టు 0 అయినప్పుడు, J ఈక్వల్ టు 0 అయినప్పుడు 0 లెస్ దాన్ 0 ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ ఆర్ ఫాల్స్? మరి ఫస్ట్ లైన్ లో అసలు లూప్ లోకే వెళ్దాం, ఒక స్టార్ ప్రింట్ అవుద్దా? సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే ఓన్లీ 4 లైన్స్ నే ప్రింట్ చేస్తా అన్నారు. జస్ట్ చిన్న చేంజ్ ఏంటి అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు I. దిస్ ఈస్ ద చేంజ్ యూ పీపుల్ హ్యావ్ టు డూ. అందరికి అర్థమైందా లాజిక్? చెప్పండి. ప్యాటర్న్స్ ఇస్ ద ఈజియెస్ట్ వన్. జస్ట్ మీరు ఫార్ములాస్ కనిపెట్టడం అంతే, పిల్లలు ఆడుకున్నట్టే. ప్రింట్ స్టార్ system.out. print ln. Now, so the next question, will you give the actual fun? So if my n equal to 5, నాకు ఎలా ప్రింట్ అవ్వాలి అంటే ఫస్ట్ లైన్ లో 3, 4, 5 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవ్వాల్సిన 4 స్టార్స్ అట్ ద ఎండ్ నుంచి ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ 3 స్టార్స్, నెక్స్ట్ 2 స్టార్స్, నెక్స్ట్ 1 స్టార్. నౌ టెల్ మీ, so now tell me how to print this pattern. ఏం రాయాలి ఫస్ట్ ఫర్ లూప్? యాజ్ యూజువల్ నాకు ఎన్ని రోస్? 0, 1, 2, 3, 4, 0 to 4. నాకు 5 రోస్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ ఫర్ లూప్ ఫర్ int I equal to 0, I less than n and I plus plus, the standard one. I won't change anything here. సో ఇప్పుడు నాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే నాకు రెండు ఇందాకటి వరకు స్పేస్లు చివరికి వెళ్ళిపోయినాయి కాబట్టి నాకు గొడవ లేదు. కానీ ఇక్కడ నేను స్పేస్ని ప్రింట్ చేయాలి అండ్ స్టార్స్ ని ప్రింట్ చేయాలి.
సి ఇప్పుడు నాకు ఇక్కడ నేను ఒక ఫార్ములాని కనిపెట్టాలి. నాకు ఈచ్ అండ్ ఎవ్రీ ఐ 0 1 2 3 4 స్పేస్ అండ్ స్టార్ నాకు ఎన్ని స్పేసులు ప్రింట్ అవ్వాలి? I equal to 0 అన్నప్పుడు how many spaces I have to print? 0. How many stars? If my n equal to 5 అని తీసేసుకోండి, యాక్చువల్ గా n స్టార్స్ అవుద్ది. సో హౌ మెనీ స్టార్స్ వెన్ I equal to 0 ఉన్నప్పుడు ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి? అదే n equal to 5 అని కన్సిడర్ చేయండి. 5. దెన్ మై I equal to 1 అని ఉన్నప్పుడు ఎన్ని స్పేసెస్ ప్రింట్ అవ్వాలి? 1. The stars? 4. Nice. Then I equal to 2 అన్నప్పుడు what are the spaces count? 2. Star count? 3. Nice. Then I equal to 3 అన్నప్పుడు my spaces count? 3. Nice. My stars count? 2. Good. Then my I equal to 4 అన్నప్పుడు spaces count? 4. My stars count? 1. Then నాకు దగ్గర ఈ I ఉంది అండ్ మై n 5 ఉంది. ఈ I తోను n తోను కలిపి ఈ సిరీస్ రావడానికి ఒక ఫార్ములా, ఈ సిరీస్ రావడానికి ఒక ఫార్ములా తీస్తే రెండు ఇన్నర్ లూప్స్, వేరు రెండు ఇన్నర్ లూప్స్ రాస్తే స్పేసెస్ కి ఒక ఇన్నర్ లూప్ అండ్ స్టార్స్ కి ఒక ఇన్నర్ లూప్ రాస్తే వి విల్ గెట్. అప్రోచ్ ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన అప్రోచ్? నౌ విల్ రైట్ ఫర్ ది స్పేసెస్. స్పేసెస్ కి ఏమి లేదు, I ఎంత ఉందో అంతే, అంతే కదా, I ఎంత ఉందో అంతే. సో లెస్ దాన్ I వరకు తిరిగితే సరిపోద్ది. ఫర్ int j equal to 0, j less than I is enough. j ప్లస్ ప్లస్ చూడండి, మీరు ఇక్కడ కూడా I ప్లస్ ప్లస్ అని రాసేస్తారు. పైన నేను ఎలా ఏమైనా రాసేనా? లేదు, j ప్లస్ ప్లస్. ఓకే, ఐ హావ్ యూజ్డ్ j ప్లస్ ప్లస్. మనకి అలవాట్లు I ప్లస్ ప్లస్ అని రాసేస్తారు. దట్ వాస్ ద కామన్ మిస్టేక్. కనిపించవన్నమాట. నాట్ j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సి j 0 వరకు తిరగడం కాదు, 0 టైమ్స్. అర్థమైందా? ఇందాక ఏమిటంటే j 0 వరకు తిరగాలి. సి ఇక్కడ I 0 అయినప్పుడు j 1 టైం తిరగాలి, అందుకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో j ఈస్ నాట్ ఎ కౌంట్. j మనకి 0 1 2 3 ఎంత వరకు తిరగాలో మనకు కూడా తెలియదు. సో ఎన్ని టైమ్స్ తిరగాలి అని మాత్రమే మనకు ఐడియా ఉంది. సో అన్ని టైమ్స్ తిరగడానికి ఏ వాల్యూ పెట్టాలి, కండిషన్ మనం కనిపెట్టాలి. I ఎందుకంటే మన దగ్గర n ఉంది కాబట్టి ఈ కనిపెట్టాం 0 1 2 3 4 అని. ఇక్కడ ఇది టైమ్స్ అనమాట. సో ఇప్పుడు మనం కనిపెట్టాలి ఆ కండిషన్. సో లెస్ దాన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ సమ్ స్పేస్, డబుల్ కోట్స్ లో స్పేస్ ఇచ్చేయండి అంతే, సింగిల్ స్పేస్. దెన్ నెక్స్ట్ సిరీస్ రావాలి అంటే ఇప్పుడు ఏమవ్వాలి? 5 4 3 2 1 అవ్వాలి ఫర్ లూప్. నైస్, గుడ్. రిమైనింగ్ పీపుల్, nice. Rameshri also correct answer, and Shravani also correct answer, Naga also correct answer. ఓకే, మనం ఏ రకంగా అయినా రావచ్చు. 1 to 5 అయినా వెళ్ళొచ్చు, 5 to 1 అయినా రావచ్చు. సో ఇట్స్ అప్ టు అస్. సో ఫస్ట్ ఆన్సర్ 5 to 1 వచ్చింది కాబట్టి int j ఈక్వల్ టు n. j గ్రేటర్ దాన్ 0, j మైనస్ మైనస్ 5 4 3 2 1 వరకు ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 4 వస్తుంది. సో ఇక్కడ j లెస్ దాన్ 0 కాదు, j గ్రేటర్ దాన్ I.
సారీ 0 అన్నాను. ఎస్ రావాలి. ఐ ఉంది. యూ గివెన్ కరెక్ట్ ఆన్సర్. ఐ టైమ్స్ మాత్రమే, ఐ వరకు మాత్రమే తిరగాలి. ఐ 1 అయినప్పుడు 5 to 1 వరకే 4 సార్లే తిరుగుతుంది. ఐ 5 అయినప్పుడు 5 to 5 ఒకసారి కూడా తిరగదు. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్టార్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. హౌ మెనీ పీపుల్ అండర్స్టూడ్ దిస్ క్లియర్లీ? ఎంతమందికి క్లియర్ గా అర్థమైంది? ఇస్ దర్ ఎనీ వన్ హూ డజంట్ అండర్స్టూడ్ హౌ ద లాజిక్ వాజ్ ఇంప్లిమెంటెడ్? మనం ఏంటి అంటే ఈ కండిషన్ ని కనిపెడితే చాలండి, విల్ గెట్. మనకి ఆ లూప్ ఎన్నిసార్లు తిరగాలి, ఏ టైం వచ్చినప్పుడు అన్నది కనిపెడితే సో విల్ గెట్, మనకి ఏం కావాలన్నా సరే వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, నౌ నౌ let me give another pattern. So if my n equal to 5, this is the last question. సో మీకు 16 ప్యాటర్న్స్ ఉన్నాయి, అన్నిటిని n వాల్యూల్ని i వాల్యూల్ని మార్చడం అంతే, కండిషన్లు మార్చడం అంతే. ఈ ప్యాటర్న్స్ నేను పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఫర్ లూప్ మీకు బీభత్సంగా వాడటం రావాలి. ఎందుకంటే మనకి లూప్స్ లో మోస్ట్ యూజ్డ్ లూప్ ఫర్ లూపే. అండ్ ఇన్నర్ లూప్స్ కూడా మీకు ఇంకా ఒక లూప్ లో లూప్, లూప్ లో లూప్, లూప్ లో లూప్, ఒక లూప్ లో 2 సెపరేట్ లూప్స్ రాయడం. సో యూ షుడ్ నో ఎవ్రీథింగ్ రిగార్డింగ్ టు ది ఫర్ లూప్. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఫర్ ద ప్యాటర్న్స్ క్లాస్. సో దీన్ని మీరు ఎంత ఆడుకుంటే అంత ఆడుకోండి మీకు నచ్చినట్టు. ఒక్కోసారి స్టార్స్ ఏదోలా ప్రింట్ అవుతాయి, బట్ ఎలా ప్రింట్ అయినా మీకు ఎందుకు ప్రింట్ అవుతుందో తెలియాలి. ఇఫ్ మై n ఈక్వల్ టు 1 or 5, it has to print 1 2 3 4 5, 1 2 3 4 1 2 3 1 2 1. ఎన్ని రోస్ ఉన్నాయి? 0 1 2 3 4 4 rows. As usual, my first for loop for int I equal to 0, I less than n, and I plus plus. There is no change here. సో ఇప్పుడు 2 సెపరేట్ లూప్స్ అవసరమా, ఒక లూప్ సరిపోద్దా? బై సీయింగ్ ద క్వశ్చన్, 1 loop is enough. Nice. You people are చూడగానే తెలిసిపోతుంది. Then tell me what is that loop and what we are going to print there. What is the condition for that loop and system.out.print లో మనం ఏం రాయాలి ఈ సిరీస్ ప్రింట్ అవ్వాలి అంటే? Sai why I minus minus or else j minus minus? See, it's only in increment order, right? Even j loop also. So for int j equal to 1, j less than I అన్నాము అనుకోండి. సి అసలు ఆ లూప్ లోకి వెళ్ళదు రమ్య, ఫస్ట్ కండిషనే ఫెయిల్ అయిపోతుంది. స్టార్టింగ్ లో I 0 కదా, 5 times తిరగాలి ఫస్ట్ టైమే లూపు. వెరీ గుడ్ షేనక్, నైస్. j less than n minus I, j ప్లస్ ప్లస్. ఇప్పుడు ఏమవుద్ది? 5 minus 0 5 ఈక్వల్ టు పెట్టాలి. 1 2 3 4 5 వరకు ప్రింట్ అవ్వాలి కదా, 1 పెట్టాం కాబట్టి ఈక్వల్ టు. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ జస్ట్ j సిస్టమ్ డాట్ అవుట్ డాట్. హౌ మెనీ పీపుల్ అండర్స్టూడ్ దిస్ ప్రాబ్లమ్? అర్థమైన వాళ్ళు లిమిట్, ఎంతమందికి అర్థం కాలేదు?
సో చార్ట్ లో టైప్ చేయండి బిఎన్, ద పీపుల్ హూ హావెంట్ అండర్స్టూడ్. ఓ, అందరికీ అర్థమైందా? ఎస్ అని టైప్ చేయండి, అర్థమైపోయింది. ఓకే ఓకే. సో ఏమీ లేదండి, ఇట్స్ లాస్ట్ క్వశ్చన్ కాబట్టి చిన్న డీబగ్గింగ్ చేస్తాను. ఫ్యూ పీపుల్ హ్యావెంట్ అండర్స్టూడ్. ఏమీ లేదు. I equal to 0. I less than 5. The people who haven't understood, please reply fast. True or false? True or false? True. Now, j equal to 1 అన్నాను. j less than or equal to n minus I అన్నాను. n minus I వాల్యూ ఎంత? I వాల్యూ 0. n minus 5. That means 5 minus 0 is 5. So, j less than 5. True or false? True. ఇప్పుడు ఏమవుతుందంటే j2 అవుతుంది, j3 అవుద్ది, j4 అవుద్ది, j5 అవుద్ది, j6 అవుద్ది. నౌ j6 అయినప్పుడు j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, విచ్ ఇస్ ఫాల్స్. ఇక్కడికి వస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఏమేమి ప్రింట్ అవుతాయి? 1 2 3 4 5. మనకి ఫస్ట్ లైన్ ఇదేనా? 1 2 3 4 5 ప్రింట్ అయింది. నెక్స్ట్ I ఈక్వల్ టు 1 అయింది. 1 లెస్ దాన్ 5. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. నౌ j ఈక్వల్ టు 1. సో మళ్ళీ j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n మైనస్ I, విచ్ ఇస్ n మైనస్ I ఏంటి? 5 మైనస్ 1. I లో 1 ఉంది, దట్ మీన్స్ 4. j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఇప్పుడు ఏమవుద్ది? j2 అవుద్ది, j3 అవుద్ది, j4 అవుద్ది, j5 అవుద్ది. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4, విచ్ ఇస్ ఫాల్స్. సో ఏమవుద్ది? 1 2 3 4 ప్రింట్ అవుతాయి. 1 2 3 4 ప్రింట్ అయినాయా? నెక్స్ట్ ఏమవుద్ది? I వాల్యూ 2 అవుద్ది, అంటే 5 మైనస్ 2 వరకు తిరుగుద్ది, అంటే 1 2 3 తిరుగుతాయి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాశారు. నెక్స్ట్ 5 మైనస్ 3 2, 1 కామా 2 తిరుగుద్ది. నెక్స్ట్ 5 మైనస్ 4 అంటే 1 తిరుగుద్ది. డన్. 5 మైనస్ 5 0 కాబట్టి నథింగ్ విల్ రిపీట్. నాకు అర్థమైందా ఇప్పుడు? Now it's clear for you, the people who haven't understood this problem. Yeah, thank you. సో దిస్ ఈస్ ద ప్యాటర్న్స్ క్లాస్. మీకు కావాల్సిన ప్యాటర్న్స్ హోంవర్క్స్ ఉన్నాయి. మీరు మాత్రం ఎందుకంటే సండే కూడా వస్తుంది కాబట్టి రేపు సాటర్డే అలాగే డిస్కషన్స్ ఉంటాయి. సో ఈ 2 రోజులు టైం వస్తుంది కాబట్టి బేసిక్ ప్రాబ్లమ్స్, ప్యాటర్న్స్ ఏమైతే ప్రాక్టీస్ చేయలేదో జస్ట్ ప్లీజ్ ప్రాక్టీస్. ఇఫ్ యూ పీపుల్ డస్ నాట్ ప్రాక్టీస్, సో దెర్ ఇస్ ఎ నో యూజ్. ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ ఏ జనరల్ ట్రైనింగ్. ఇది ఏదో యూట్యూబ్ వీడియోలో ఉన్న జావా కాదు, అండ్ ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ఇచ్చే జావా కాదు. సో జస్ట్ మీకు ఇప్పటికే యూ పీపుల్ ఆర్ ప్రాక్టీస్డ్. ఇంట్రడక్షన్ లో కనీసం 10 ప్రాబ్లమ్స్ వరకు ప్రాక్టీస్ చేశారు ఈజీగా. సో బేసిక్ ప్రాబ్లమ్స్ లోనే నియర్లీ 16 ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్యాటర్న్స్ లో 16. ఇప్పటికే ఆల్మోస్ట్లీ యూ పీపుల్ ఆర్, మీరు ఇంకా మీ సొంతగా ప్రాక్టీస్ చేస్తే నేను ఇచ్చినవే 30 to 40 ఉన్నాయి. మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేస్తుంటే 50 ప్రాబ్లమ్స్. జస్ట్ 2 weeks లో 50 కోడింగ్ క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేయడం ఇట్స్ ఇంపాసిబుల్. బట్ ఇంక్లూడ్ చేయడమే కాదు, సో యూ పీపుల్ ఆర్ గెటింగ్ నో, మీకు మీరే ఆ చార్ట్ లో చాలా బాగా ఆన్సర్స్ చేస్తున్నారు. సో ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. నన్ను అడిగితే ఇఫ్ యూ పీపుల్ వాంట్ టు రియల్లీ లెర్న్ కోడింగ్, ప్లీజ్ డోంట్ వేస్ట్ ఇట్. ప్రాక్టీస్. ఎందుకంటే మీకు ఎక్కువ కోడింగ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మాకు మధ్యలో స్టక్ అయితే ఎలాగా అన్న క్వశ్చన్ కూడా లేకుండా, సో ఇప్పుడు నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో I ఈక్వల్ టు 1, I ఈక్వల్ టు 2 యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి వీడియోస్. చూడండి, I ఈక్వల్ టు 0, j ఈక్వల్ టు 3, j లెస్ దాన్ అంటే 1 లెస్ దాన్ 4,
ట్రూ అండ్ ఇట్ ఈస్ ప్రింటింగ్ స్టార్. సో ఇప్పుడు నేను పేపర్ మీద ఎలా చెప్తున్నానో అలాంటి సేమ్ ఇంచు డిఫరెన్స్ లేని వీడియోస్ అనమాట యానిమేషన్. సో దెర్ ఇస్ ఎ నో ఎక్స్క్యూజ్ ఇన్ కేస్ ప్రాక్టీస్ చేయలేకపోతే. ఎవ్రీథింగ్ ఈస్ దేర్. సో ప్యాటర్న్ 1 అయిపోయింది. ప్యాటర్న్ 2 ఇస్ యువర్ చెప్పాను. ప్యాటర్న్ 3 ఇస్ యువర్ హోంవర్క్. సేమ్ 1 2 3 4 5 చెప్పాను కదా, ఇక్కడ స్టార్స్ అంతే. ప్యాటర్న్ 4 జస్ట్ డిఫరెంట్, ఇది నేను చెప్పిందే క్లాస్ లో. ప్యాటర్న్ 5 జస్ట్ డిఫరెంట్. 1 2 ఇందాక దీనికి ఆపోజిట్ ప్యాటర్న్ అంతే ఇది. అది ఏముంది, స్పేషల్ కండిషన్ స్టార్స్ కండిషన్ మారుతాయి అంతే, అంతమించి చేసేది ఏం లేదు. నెక్స్ట్ సేమ్ స్టార్స్ 1 2 3 4 5 తో ప్రింట్ అయ్యేలా. ముందు 1లు ప్రింట్ చేస్తాం, కొన్నిసార్లు ముందు 4లు ప్రింట్ చేస్తాం. ఇలా డిఫరెంట్ చూడండి, ఇక్కడ 5 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందాక 1 నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ 5 నుంచి స్టార్ట్ అవుతుంది. 5 4 3 2 1. సో 15 16 ప్యాటర్న్ నాట్ ఎట్ యాడెడ్, 15 ఇస్ దేర్. ఈ 15 ప్యాటర్న్స్ ప్రాక్టీస్ చేయాలి. సో అండ్ టైప్ కన్వర్షన్స్ వచ్చి మీకు హోంవర్క్ ఏంటి అంటే, జస్ట్ నార్మల్ గా మీరు హోంవర్క్ ఇందులో పెద్ద ఎక్కువ ఏమీ లేదు. సో ప్రోగ్రామ్ ఇది చూసి ఎగ్జిక్యూట్ చేసి అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ నేను ఏం ప్రింట్ చేశానంటే నెంబర్స్ మాత్రమే ప్రింట్ చేశాను. అంటే 48 నుంచి మీరు డిఫరెంట్, అంటే నేను ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రింట్ చేశానంటే 48 నుంచి 57 వరకు, అంటే 0 to 9 అనేది ప్రింట్ చేశాను అనమాట యాజ్ ఎ క్యారెక్టర్స్. 0 to 9 అనే క్యారెక్టర్స్ ప్రింట్ చేశాను ఫర్ లూప్ యూస్ చేసి. ఐ థింక్ నాట్ ఎట్ యాడెడ్, చిన్నదే కాబట్టి యానిమేషన్ యాడ్ చేయలేదు అనుకుంటా. ఒక నెంబర్ ని యాజ్ ఎ క్యారెక్టర్ కింద ప్రింట్ చేశాను. 48 ని క్యారెక్టర్ కింద ప్రింట్ చేస్తే ఏమవుతుంది అంటే ఆ 0 ప్రింట్ అవుతుంది. అంటే 0కి యాస్కీ వాల్యూ 48 అనమాట. సో అలా మీరు డిఫరెంట్ క్యారెక్టర్స్ ని ఫర్ లూపుల్లో పెట్టి ప్రింట్ చేయండి. టేబుల్స్ ని, అంటే క్యాపిటల్ లెటర్స్ అన్ని ప్రింట్ చేయడం, స్మాల్ లెటర్స్ అన్ని ప్రింట్ చేయడం ఫర్ లూప్ లో. సో స్పెషల్ క్యారెక్టర్స్ అన్ని ప్రింట్ చేయడం. జస్ట్ ప్లే విత్ దిస్ టేబుల్. ఈ ప్రోగ్రామ్ ని చూడండి, చూసి టైప్ చేసి ఎలా అవుట్పుట్ వస్తుందో చూడండి. సో మీరు ప్లే చేసుకోండి మీ ఇష్టం. టెస్ట్ కేసెస్ ఆర్ రాంగ్, ఇది ఈవెన్ ఆర్ టెస్ట్, దీనికి టెస్ట్ కేసు అవసరం లేదు. ఐ హ్యావ్ టు రిమూవ్ యానిమేషన్స్, టెస్ట్ కేస్ అండ్ ప్రాక్టీస్, ఈ 3 రిమూవ్ చేసేయాలి. జస్ట్ ప్లే విత్ సమ్ ప్లే. ప్రింట్ నెంబర్స్ క్యారెక్టర్స్ ఫ్రమ్ యాస్కీ టేబుల్ ప్లే చేయండి. నెక్స్ట్ సన్నీ నెంబర్. సన్నీ నెంబర్ కి ఈ టైప్ కన్వర్షన్స్ తెలియాలన్నమాట. ఇప్పుడు నార్మల్ గా సన్నీ నెంబర్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను 24 ఇచ్చాను అనుకోండి. 24 + 5 దానికి 1 యాడ్ చేస్తే 25 వస్తుంది. అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఎంత, 5. పాయింటర్ వాల్యూలు రావు. సో దాని నెక్స్ట్ నెంబర్, అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ యొక్క నెక్స్ట్ నెంబరు పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అయితే ఇట్స్ ఎ సన్నీ నెంబర్, లేకపోతే అది కాదు. సో కావాలంటే మీరు ప్రోగ్రామ్ చూడండి. ఇది మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ని కనిపెట్టడం. జస్ట్ అర్థం చేసుకోండి టైప్ కన్వర్షన్ యూస్ చేసి ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అని. జస్ట్ ట్రై బై యువర్ ఓన్, లేకపోతే గో విత్ దిస్ యానిమేషన్ వీడియో కూడా. ఐ థింక్ ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ అప్డేటెడ్. yes, updated. You can check how we compare it. So is it clear? Homework clear kada? By tomorrow and day after tomorrow ki Sunday class ఉండదు కాబట్టి ప్లీజ్ కంప్లీట్ టిల్ ప్యాటర్న్స్. బేసిక్ ప్రాబ్లమ్స్ అండ్ ప్యాటర్న్స్ వరకు ఎవ్రీ ప్రాబ్లమ్ ని కంప్లీట్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పండి, రికార్డింగ్స్ ఉన్నాయి కాబట్టి విని కంప్లీట్ చేసి దే కెన్ స్టార్ట్ ఫ్రమ్ ది మెథడ్స్ ఫ్రమ్ మండే నుంచి మెథడ్స్ ని స్టార్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వీక్ మెథడ్స్ అండ్ అరైస్ ఉంటుంది. ఆ నెక్స్ట్ వీక్ స్ట్రింగ్స్ ఉంటుంది అనమాట. టిల్ స్ట్రింగ్స్ యూ విల్ గెట్ ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ కోడింగ్. బేసిక్ కోడింగ్ మొత్తం మీకు వచ్చేస్తుంది స్ట్రింగ్స్ వరకు మీరు ప్రాక్టీస్ చేశారు అంటే. సో అండ్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్? Is today class for everyone clear? If everyone clear, I will drop off. If anyone having any doubts, please free to ask. You can unmute yourself or you can chat in the time. Okay, thank you. And again, I am requesting you, don't forget to write a review. So nenu WhatsApp group lo na Insta lo I will give you the link to write the reviews.
అండ్ డోంట్ ఫర్గట్ టు రైట్ ద రివ్యూస్ ఆన్ ద కోడింగ్ మ్యాగ్మా. ఇన్ కేస్ ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా యూ కెన్ రైట్ దేర్, వీ విల్ ఇంప్రూవ్. ఓకే, స్టాపింగ్ రికార్డింగ్.